నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ప్రాంతంలో మార్వాడి మిల్లుగా పిలిచే రైస్ మిల్లు ఏరియాలో 4.5 ఎకరాల భూమికి తామే చట్టబద్ధమైన వారసులమని, మా భూమిని మమ్మల్ని భయపెట్టి ఆక్రమించారని ఆ భూమి యజమానిగా చెబుతున్న స్వర్గీయ దామోజీపురపు ముఖ్య ప్రాణ కుమార్ వారసులు ఆరోపించారు. స్థానిక రాము స్వీట్ షాప్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రాణ్ కుమార్ వారసులు దామోజీపురపు శివరామకృష్ణ, మారేమండ రామశేషు, కాకులవరపు జగన్మోహిని, దాతారం విశ్వమోహిని, చిల్లరేగి కృష్ణప్రియ మాట్లాడారు. దశాబ్దాల కాలంగా అన్యాక్రాంతమైన తమ భూమిని కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. తమ కుటుంబ మిత్రుడు మైలవరపు సుబ్బారాయుడు అనే వ్యక్తిని తమ ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీగా నియమించుకున్నారు అని తెలిపారు. న్యాయస్థానంలో పోరాడుతున్న తమపై కక్షతో లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదం కుమార్ గుప్తా ఆయన వారసులు తన భూమిని అక్రమంగా ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా కొందరు అధికారుల అండదండలతో ఈ భూమిని అమ్ముకుంటున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించామని వారు తెలియజేశారు. తాడేపల్లిగూడెం లావాదేవీల గురించి మాకు ఆర్థిక స్తోమత మేము బ్రాహ్మణులు అవటం వల్ల మాకు ధైర్యం లేక ఈ ఆస్తుల్ని కాపాడాలని సుబ్బారాయుడు గారి ఫ్యామిలీకి మా నాన్నగారి ఫ్యామిలీకి కొంత స్నేహ సంబంధాలు ఉన్నాయండి. ఆ ఉద్దేశంతో సుబ్బారావు కావడమే జరిగింది. అలాగే మీ ఫైట్ చేయండి, మాకు పవర్ ఇవ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగితే నక్కపల్లో జనరల్ పవర్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఈ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని చెప్పి మామి ఇప్పటిని ఒత్తండి తీసుకొచ్చి ఆ జనరల్ పవర్ క్యాన్సిల్ చేయని వాళ్ళ తాలూకు లాయర్ గారండి, తర్వాత ఆయన పేరు వచ్చి ఋషి గారు వచ్చి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మా అమ్మ అంటే నక్కపల్లి మీద క్యాన్సిల్ చేస్తాం జనరల్ పవర్ అండి. ఆ తర్వాత సుబ్బారావు ఏమంటే జనరల్ ఫోరం క్యాన్ చేస్తే ఎలాగా మళ్ళీ ఒక అయితే పవర్ ఉద్దేశంతో కోటపాల్లో ఇంకో పవర్ ఇచ్చామండి. ఈ ఆస్తి మా తాతయ్య గారిది, ఇది దాని తాలూకు శాశ్వత కోల్డ్ డాక్యుమెంట్ అది ఇచ్చారు. శాశ్వత కోల్డ్ డాక్యుమెంట్ మీద ఎలాంటి ఇక్కడ జరపకూడదండి. ఓన్లీ వాళ్ళు ఏంటంటే అనిపించడానికే వాళ్ళు. అలాంటిది మాకు తెలియకుండా 23 రిజిస్ట్రేషన్లు చేశారండి. అందులో కూడా వాళ్ళ తాలూకు లింక్ ఎక్కడ రాయలేదండి. మీరు రాసిన వరకు బంచిలార్ గారు రాశారు మా తాతయ్య గారు. 2012 జరిగాయండి. తెలియలేదు సార్, మేము దూరంగా ఉన్నాం సార్. మేము దూరంగా ఉన్నాం, మాకు తెలియదు ఈ విషయం గురించి అండి. మీ దూరమైన అక్కడలే ఉండేవాడిని సార్. నేను తాడేపల్లి 2002 వదిలేసాను సార్. నేను సార్ అంటే అండి మేము ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే అండి, మేము పవర్ ఇచ్చిన పవర్ 200 కోట్ల రూపాయలు చెప్పారండి. అంతే, అంత వాల్యూ ఆస్తి మాకుంది. మాకు తెలియదు ఇప్పుడు వచ్చండి, మాకు తెలియదు 200 కోట్ల రూపాయలు ఆస్తి తెలియదండి. అండ్ ఇప్పటికైనా మీరు మీడియా దేవించారు. ఎలాగంటే అండి, ఒక ఆస్తి వాల్యూ ప్రాపర్టీ దాకా 10 మంది వస్తారండి. 10 మంది వస్తారండి. అందులో యాక్చువల్గా సివిల్ మ్యాటర్లో వారసులు టైటిల్ 2 ఉంటాయండి. వారసులు ఉంటే టైటిల్ ఉంటుందండి. యాక్చువల్గా వీళ్ళకి వారసులు ఎవరు ఈ ఆస్తికండి? మీరు అడగడం కాదండి, మీరు అడగచ్చండి. ఈ ఆస్తికి వారసులు ఎవరు, దాని టైటిల్ ఏంటి? బన్సీలాల్ గారికి ఆస్తి ఏ విధంగా వచ్చిందండి? ఈ రోజు నన్ను 10 డాక్యుమెంట్ పుట్టించే పెద్ద గొప్ప ఏం కాదండి. ఏ సబ్జెక్ట్ స్టాఫ్ 10 డాక్యుమెంట్ పుట్టించేస్తున్నారండి. అంటే ఈ బన్సీలాల్ డాక్యుమెంట్ ఆస్తి ఏ విధంగా వచ్చింది చెప్పడానికి ముందండి. పుట్టబోదు ఆస్తి ఎవరిదండి? మా తాతగారు సార్. చేస్తాం సార్, చేస్తాం. ఇగో సార్ 23 డాక్యుమెంట్ అమ్మేసి తెలిసింది సార్ మాకు. అది మాకు ఎంత తెలియదు సార్. అది సార్ ఈ తాలూకు వ్యవహారాన్ని మా తరఫున సుబ్బారావు గారు చూసుకుంటాం. ఆయన పవర్ ఇచ్చామండి. ఎందుకంటే అండి నేను వ్యాపారం అండి, రోడ్డు మీద మమ్మల్ని కొడిసిన కొడేస్తారండి. ప్లస్ నేను నాన్ లోకల్, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. మేము ఈ ఆస్తి విషయంలో ఫైట్ చేసిన సంవత్సరం ఆదిస్తాం మాకు లేదండి. ప్లస్ వీళ్ళందరినీ ఎదురు సత్తుగా మాకు లేదు. దానివల్ల వీరికి సుబ్బారావు పవర్ ఇచ్చామండి. ఒకసారి అడుగుతాను సార్, ఎవరు ఆస్తి ఎవరు అమ్మేస్తారండి? నీకు అడిగి క్వశ్చన్ అదే అండి. మా తాతగారు ఆస్తి ఇది అంటే బన్సీలాల్కి ఏ విధంగా వచ్చింది ఆస్తి చెప్పనండి. ఎవడో అడుగుతున్నాను, బన్సీలాల్కి ఆస్తి ఏ విధంగా చెప్పండి అంటే, బన్సీలాల్ ముందు ఆయనకి ఏ విధంగా దగ్గర పెట్టిన ముందు నాకు సమాధానం కావాలన్నది. ఇస్తామండి, ఏ ఇవ్వలేదండి, ఇస్తామండి.
మేము ఇదండి మేమేమి కట్టలేదు సార్, వాళ్ళే కడుతున్నారు, మేము కట్టలేదండి సార్. మా నాన్నగారు స్వతహాగా బయలుస్తున్నారు సార్. సైకిల్ మీద వచ్చేవాడిని నేను నా చింతనలో, లోపల రాయించేవాడు కదండి. కౌలు 370 రూపాయలతో కౌలు ఇవ్వాలి సార్ మాకు. నేను బాగా చనిపోయాను, పెద్దవాడిని కాదు నేను. సైకిల్ తోసేసారు సార్ మమ్మల్ని. ఈసారి వస్తే మమ్మల్ని చంపేస్తున్నారండి, అంటే చిన్న వయసులో. ఆ బాటలో గుర్తు నాకండి. మేము అది మా నాన్నగారు మొత్తం వదిలేశారండి ప్రాపర్టీ గురించి. ఈ మధ్యన సుబ్బారాయుడు గురించి ఆత్మీయత ఉంది. ఉన్నారండి అండి, సబ్ డివిజన్ ఉన్నారండి, సబ్ డివిజన్ మా కజిన్ అండి, కజిన్ అండి.